start the video? నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు శనివారం, ఈ వీకెండ్ మేము వ్యాలీ క్యాజువల్ గ్లాంపింగ్ పార్ట్స్ అని ఉన్నాయి. సో వాటిని బుక్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ దగ్గరలో ఉన్న వేరే లొకేషన్స్ చూసుకొని రేపు ఈవినింగ్ తిరిగి బెల్ఫాస్ట్ వస్తాం. సో ప్రెసెంట్ అయితే టైం 2 అయింది. ఇప్పుడు లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం మేము. మనకి వచ్చే డిస్టెన్స్ ఆల్మోస్ట్ 50 మైల్స్ ఉంది. అంటే మనకి సుమారుగా బెల్ఫాస్ట్ నుంచి 1.5 hours నుంచి 2 hours మధ్య టైం పడుతుంది మనకి. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ స్ట్రానకోమ్ అనే విలేజ్లో ఉంది. బ్యాలీమోని నుంచి ఒక 5 miles డిస్టెన్స్లో ఉంటుంది. సో ఒక ఫామ్ మధ్యలో మనకి ఇలాగా గ్లాంపింగ్ పాట్స్ లాగా ఉన్నాయి అన్నమాట. బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంది, కానీ లోపల మాత్రం బాగా డిజైన్ చేశారు. ఎంట్రన్స్లో మనకి 2 chairs అలాగే ఒక సోఫా ప్రొవైడ్ చేశారు. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట మనకి. సో ఇదొక డబుల్ బెడ్లో వస్తుంది. సోఫాకి లెఫ్ట్ సైడ్లో మనకి పిల్లల కోసం బంక్ బెడ్స్ ఉన్నాయి. అలాగే సోఫాకి రైట్ సైడ్ మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. అలాగే ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కొంచెంసేపు ఆఫ్టర్నూన్ వచ్చిన పార్ట్స్లోకి వస్తే టైం స్పెండ్ చేస్తే బయట కూర్చొని మంచి బార్బిక్యూ చేసుకొని ఫుడ్ తినేసిన తర్వాత ఇప్పుడు దగ్గరలోనే డార్క్ హెడ్స్ అని చెప్పేసి మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో ఒక షూటింగ్ లొకేషన్ ఒకటి ఉందన్నమాట. ఐలాండ్లో వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్ అది. సో జస్ట్ అది ఇక్కడ నుంచి మనకి 1 mile అమ్మ డిస్టెన్స్ అంతే అది. సో అక్కడికి బయలుదేరాం ఇప్పుడు. ఈ లొకేషన్లోనే మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ ఒకటి, అలాగే మహేష్ బాబుది 1 నేనకొండ సినిమాలో లాస్ట్లో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందనమాట.
మూవీలో కనిపించినట్టు ఎక్కువ ట్రీస్ అయితే లేవు, చాలా ట్రీస్ రీసెంట్గా సైక్లోన్ పడిపోయాయి. ఈ లొకేషన్స్లో మనం ఫోటో తీసుకోవాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. లేట్ అయిన కొద్దీ ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. మేము వచ్చింది ఆల్మోస్ట్ లేట్ ఈవినింగ్ వచ్చాము, ఆల్మోస్ట్ 7:30, 8 అయింది. సో అందుకే అంత ఎక్కువ క్రౌడ్ లేరు. ఈ లొకేషన్ చూసుకొని తిరిగి గ్లాంపింగ్ పాట్స్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8 అయింది. చూసారా సన్ లైటింగ్ ఎంత బాగా వస్తుందో బ్యాక్ సైడ్. నాకు తెలిసి ఈరోజు సన్సెట్ వచ్చి 9:30కి మనకి ఈవినింగ్. సో పిల్లలేమో చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ. అలా అందరం బయట కూర్చొని చక్కగా సన్సెట్ చూస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసాము. సో ఇవాళ మార్నింగ్ మనం గ్లాంపింగ్ పాట్స్ వికెట్ చేసిన తర్వాత ఇక్కడ మన బ్యాలీ క్యాజిల్ దగ్గర టార్ హెడ్ అనే ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. సో ఆ వ్యూ పాయింట్ చూస్తే వెళ్తున్నాము. హిల్ ఎక్కితే మనకి ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. సో మన కార్లు అక్కడ పార్క్ చేసాము.
టవర్ హెడ్ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కనుక నార్దర్న్ ఐర్లాండ్ ఉంటే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అలా ఈ వీకెండ్ మేము ఈ 3 లొకేషన్స్ ని కవర్ చేసాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.